రెడీ. ధోని. అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ జరుగుతుంది. టీడీపీ ఫ్యాన్స్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. నిజంగా చూస్తే ఎవరు ఎవరిని విమర్శిస్తున్నారు, ఎవరు కావాలని కెలుగుతున్నారు, ఇవన్నీ చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే టీడీపీ అభిమానుల్లో చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం వాళ్ళు టీడీపీ అభిమానులే. కానీ ఎందుకు ఈ చీలక వస్తుంది అంటే, నారా లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్, ఇది ఎప్పటి నుంచో సోషల్ మీడియాకి సంబంధించి ఒక ఫైట్, ఒక వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి. నిజంగా ఇప్పుడు చూస్తే టీడీపీకి వారసులు ఎవరు అని చెప్పి, టీడీపీకి వారసుడు నారా లోకేషా లేకపోతే జూనియర్ ఎన్టీఆరా అనేది మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ 2009లోనే తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు. అడపాదడపాద ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీకి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు ఆయన ముందుండి నడిపించిన పరిస్థితి, ఆయన ప్రచారం చేశారు. ఆ విధంగా అంటే 2014లో నారా లోకేష్ గారు రాజకీయాల్లోకి వస్తే అంతకన్నా ముందే జూనియర్ ఎన్టీఆర్ ముందే టీడీపీకి వర్క్ చేసిన పరిస్థితి. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఆసక్తికరమైన విషయాలు, ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో నందమూరి తారక రామారావు గారి మనవడు, హరికృష్ణ గారి పుత్రుడు, ఇట్లాగా ఆయనకి ఆ క్వాలిఫికేషన్స్ ఉంటే, ఎవరైతే ఈయన చంద్రబాబు నాయుడు గారు కొడుగ్గా ఈయన పార్టీలో ఒక బలంగా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే నిజంగా అంటే తాత ఆస్తికి మనవడు వారసుడు అన్నట్టుగా, తాత పెట్టిన పార్టీకి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. కానీ పార్టీకి పనిచేయాలి, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఉండాలి. నారా లోకేష్ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నారు. 2014 తర్వాత ఏదైతే అధికారం పోయిన తర్వాత నారా లోకేష్ టీడీపీని ముందుండి నడిపించారు, పాదయాత్ర చేశారు. ప్రతి చోట కూడా ఆయన వెళ్ళి ఫ్యాన్స్ ఈ విధంగా ముందుకెళ్ళారు. కాబట్టి అలా చేయాలి అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. చాలా విషయాలు అసలు నిజంగా ఎవరు వారసుడు అనేది కూడా చర్చ జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్కి బలాలు ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని పరిస్థితులు ఆయన రెస్పాండ్ అవ్వలేదు అని కూడా చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. అలాగే నారా లోకేష్ గారికి కూడా కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. నిజంగా ఎవరు ఈ టీడీపీకి వారసులు అనేది మనం ఒకసారి చూస్తే వాళ్ళ ప్లస్లు మైనస్లు కూడా మనం ఒకసారి చూడాలి. నిజంగా ఎవరైతే నారా లోకేష్ ఉన్నారో ఆయన యొక్క ప్లస్సెస్ ఏంటి అంటే, ఆయన బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, మనం ఒక్కసారి మనం చూస్తే ఒకసారి చూద్దాం. నారా లోకేష్ గారికి సంబంధించి ఆయన బలం, ఆయన స్ట్రెంగ్త్ ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, ఇక్కడ చూస్తే పార్టీ స్ట్రక్చర్, క్యాడర్ వెనుక బలం. అంటే ఈయన పార్టీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంటే గత కొద్ది రోజులుగా అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా వచ్చి ఒక్కొక్కటి నేర్చుకుంటూ, ఫస్ట్లో చాలా తడబడిన ట్రోల్స్కి గురయ్యారు. ఎందుకంటే లావుగా ఉన్నాడు, మాటలు రావు, తెలుగు సరిగ్గా మాట్లాడలేడు అని చెప్పి సోషల్ మీడియాలో కూడా ఆయన ట్రోల్ చేసిన పరిస్థితి. కానీ ఒకటి తను పేర్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. అట్లాగే క్యాడరు, పైన ఉన్న క్యాడర్ నుంచి కింద గ్రౌండ్ లెవెల్ క్యాడర్ వరకు అందరితోనూ పరిచయంగా పెంచుకొని ముందుకెళ్ళి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ ఆయన ముందుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే ఆయన మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో గెలిచారు 2024 ఎలక్షన్స్లో. ఒకసారి చూసుకున్నట్టయితే పార్టీ స్ట్రక్చర్, అదేవిధంగా క్యాడర్, ఆయన వెనుకున్న బలం, దాంతోపాటు మేనేజ్మెంట్ స్కిల్స్, పాలసీలు, ప్లానింగ్. అంటే ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు అనగానే మనకు గుర్తొచ్చేది మేనేజ్మెంట్ స్కిల్స్, పాలసీసు, దాంతోపాటు ప్లానింగు. తండ్రి దగ్గరుండి ఇవన్నీ నేర్చుకున్నారు. అంటే సాధారణంగా జరుగుతుంది, ఇంట్లో చూస్తూ ఉంటారు కాబట్టి అవన్నిటి కూడా ఆయన నేర్చుకున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఐటీ ఒకటి, ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఇనిషియేటివ్స్, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చే అంశాలుగా చూస్తారు. దాంతోపాటు క్రమబద్ధంగా పార్టీని ఆర్గనైజ్ చేయగల సామర్థ్యం కనిపిస్తుంది అని చెప్పి, ఇవి నారా లోకేష్ గారికి ఉన్న స్ట్రెంగ్త్. ఎందుకంటే ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన పక్క నుండి నేర్చుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అంటే 2024 ఎలక్షన్స్కి ముందు ఒకసారి నారా లోకేష్ మనం చూసినట్టయితే ఆయనకి సరిగ్గా మాట్లాడలేడు, ఆకారం కూడా లావుగా ఉన్నారు,
ఇలాగా. బట్ ఆకారం దగ్గర నుంచి ఆయన మాట్లాడే మాటలు కానీ, స్పీచెస్ కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే యూత్‌లో ఒక క్రేజ్ ఉంది. ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇన్ని బలాలున్న నారా లోకేష్ గారికి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి, మైనస్‌లు కూడా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం అదే ఒకసారి చూసుకున్నట్టయితే బలహీనతలు చూస్తే మాస్ కనెక్ట్ లోపము. అంటే ఎవరైతే మాస్ జనాలు ఉన్నారో వాళ్ళకి కనెక్షన్‌కి సంబంధించి వాళ్ళతో కనెక్ట్ అయ్యేదానికి కొంచెం దూరం ఉంది అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. దాంతోపాటు చూసుకున్నట్టయితే పొలిటికల్ స్పీచ్‌లపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆయన తెలుగు సరిగ్గా మాట్లాడకపోతే దానికి సంబంధించి ఆయన ట్రోల్స్ గురయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్‌ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి కూడా కొంతమంది తెలుగుదేశం అభిమానులు, అంటే కొంతమంది తెలుగుదేశాన్ని అభిమానించే అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అంత పెద్ద స్టార్ ఉన్నారు, ఆయనకి దేశవ్యాప్తంగా కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్‌ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అనేది కూడా ఒక మైనస్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే రీసెంట్గా మొత్తం అసలు ఈ చర్చ రావటానికి కారణం ఏంటంటే అనంతపురం ఎమ్మెల్యే ఆడియో లీక్ ఏదైతే ఉందో దాని మీద నిజంగా పార్టీ స్పందించలేదు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గరంగా ఉన్నారు. ఒకసారి చూస్తే దగ్గుబాటి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సంబంధించి సరిగ్గా జూనియర్ ఎన్టీఆర్ తల్లిని, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి ఆయన్ని ఏదైతే అసభ్యంగా మాట్లాడుతూ వచ్చిన ఆడియో ఏదైతే ఉందో నిజంగా దుమారం రేపింది అని చెప్పొచ్చు. దాని తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడారు. నేను గాడు మాట్లాడింది నా వాయిస్ కాదు అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆగ్రహ జ్వాలలు చల్లారలేదని చెప్పొచ్చు. దీని మీద కూడా సరిగ్గా నారా లోకేష్ స్పందించలేదు, తెలుగుదేశం పార్టీ కూడా స్పందించలేదు. కాబట్టే ఇవన్నీ కూడా ఒక బలహీనతలే. అంటే ఒక్కొక్కటి అంతకుముందు ఎవరైతే భువనేశ్వర్ గారిని వైసీపీ మాట్లాడినప్పుడు ఏ రోజు కూడా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడలేదని చెప్పి మాట్లాడారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కనీసం ట్వీట్ కూడా పెట్టలేదు అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే డైరెక్ట్గా ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారిని మాట్లాడారు, దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. ఇప్పుడు మరి వీళ్ళు ఎందుకు స్పందించలేదు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది లోకేష్ గారి బలాలు బలహీనతలు. ఒకసారి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి బలాల కింద మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆయన బలాలు నిజంగా మాస్ ఇమేజ్ అండ్ ప్రజలతో కనెక్షన్ ఏదైతే ఉందో ఆయనకి బాగుంటుంది. నిజంగా ఆయనకు ఒకసారి చూస్తే మాస్ ఇమేజ్ ఉంది సినిమాల ద్వారా. అంటే తాత యొక్క ఆకారం అవ్వచ్చు, ఆయన యొక్క డైలాగులు, రూపం, ఇవన్నీ కూడా ఆయనకు ఒక ప్రజల్లో మాస్ ఇమేజ్ని తీసుకొచ్చాయి. దాంతోపాటు ప్రజలకు కనెక్ట్ అయ్యే విధానం, వాళ్ళతో మాట్లాడే విధానం, అవన్నీ కూడా ప్రజలు చాలామంది తెలుగుదేశానికి సంబంధించి మేజర్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవే ఇష్టం. దాంతోపాటు చూస్తే స్టేజ్ మీద స్పీచ్తో వేలాది మందిని ఆకట్టుకునే శక్తి. అంటే 2009 ఎలక్షన్కి సంబంధించే కాకి డ్రెస్తో తాతలాగా మాట్లాడుతూ ఆయన చేసినప్పుడు ఆయనే ఎక్కువ మంది నిజంగా ఉర్రూతలూగించారు స్పీచ్ల్ని. దాని తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పటికి కూడా అదే మాస్ ఫాలోయింగ్ ఉంది. స్పీచెస్లో కానీ లేకపోతే యాక్టింగ్లో వీటన్నిటిలో కూడా ఆయన ఒక మాస్ పల్స్ని పట్టుకున్నారని చెప్పొచ్చు. అది ఆయనకున్న బలం. నెక్స్ట్ యువతలో క్రేజ్ ఉంది, ఫ్యాన్ బేస్ దేశవ్యాప్తంగా ఉంది. RRR తర్వాతే చూసుకున్నట్టయితే RRR దేశవ్యాప్తంగా ఈ సినిమా అన్ని చోట్ల వెళ్ళింది కాబట్టి దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. దాంతోపాటు రీసెంట్గా చూసుకున్నట్టయితే వార్ 2తో కూడా ఆయన బాలీవుడ్ సినిమాలు చేశారు. దాంతోపాటు ఎలక్షన్ క్యాంపెయిన్లో గేమ్ చేంజర్ గల సామర్థ్యం జూనియర్ ఎన్టీఆర్కి ఉంది. ఇవన్నీ కూడా బలాలు. వీటన్నిటికి మించి బలం ఏంటంటే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి మనవడు. దాంతోపాటు హరికృష్ణ ఎవరైతే అంటే చైతన్య రథాన్ని పార్టీ పెట్టినప్పుడు చైతన్య రథం మీద కొన్ని వేల కిలోమీటర్లు తిరిగారో ఆయన డ్రైవర్గా పనిచేసిన హరికృష్ణ గారి కుమారుడు. ఇవన్నీ కూడా ఆయన యొక్క బలాలుగా ఉంటున్నాయి. దాని తర్వాత ఈవి జూనియర్ ఎన్టీఆర్ బలాలు ఒకసారి చూసుకున్నట్టయితే బలహీనతలు కూడా మనం చూస్తే ఆయనకు కొన్ని ఉన్నాయి. అవి చూస్తే పార్టీ లోపల వ్యవస్థలో ఆయన అంటే ఆయన పార్టీ లోపల లేరు. పార్టీకి సంబంధించి టీడీపీకి సంబంధించి ఆయనకు ఒక పోస్టో
ఆ వ్యవస్థలో ఆయన లేరు. ఆయన బయటున్నారు. ఆయన యాజ్ ఎ యాక్టర్‌గా సినిమాలు చేసుకుంటున్నారు. అంతకుముందు కూడా చాలాసార్లు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఇలాగే కొడాల నానికి సంబంధించో, మిగతా వాళ్ళకి సంబంధించో ఆయన అసలు నీ బేస్ ఏంటి? అసలు నువ్వు ఎటువైపు ఉన్నావు అని కూడా మాట్లాడిన పరిస్థితి టీడీపీ అభిమానులు కొంతమంది. అప్పుడు ఆయన బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా సార్లు చెప్పారు. మా తాతగారు పెట్టిన పార్టీలోనే ఉన్నాను. బతికున్నంత వరకు, ఈ కట్టె కాలే వరకు టీడీపీలోనే ఉన్నానని చెప్పిన పరిస్థితి. బట్ అది ఇప్పుడుందా అంటే మాత్రం ప్రశ్నార్థకమే. ఉందా లేదా, అలాగే ఉన్నాడా లేదా అనేది కూడా ఆయన ఒకసారి ఆయన మాట్లాడితే ఆయన చెప్పేనే తెలిసే పరిస్థితి. కానీ బట్ ఏం జరుగుతున్నది, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే మాత్రం అలాంటి పరిస్థితి లేదు అని అనిపిస్తుంది. నెక్స్ట్, కొన్ని సందర్భాల్లో ఆయన స్పందించలేదు. మేజర్గా టీడీపీ అభిమానుల నుంచి వస్తున్న పాయింట్ ఏంటంటే, మేజర్ పరిస్థితులు అంటే ముఖ్య సందర్భాల్లో ఆయన స్పందించకపోవటం. అంటే నారా భువనేశ్వరి గారిని, అంటే ఆయన మేనత్తని వైసీపీ అక్కడ మాట్లాడినప్పుడు, అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కనీసం స్పందించలేదు అని చెప్పి వాళ్ళు నిజంగా బాధపడిన పరిస్థితి సగటు టీడీపీ అభిమాని. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కనీసం దీనికి సంబంధించి స్పందన కూడా లేదు. దీని మీదే మేజర్గా టీడీపీ అభిమానులు చాలా బాధపడ్డారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే రీసెంట్గా వార్ టు ప్రీ రిలీజ్ కామెంట్స్ చూస్తున్నట్టయితే మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. అంటే అసలు రకరకాలుగా వస్తున్నాయి. అంటే వార్ టు ఫ్రీ రిలీజ్ దాంట్లో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చూస్తే ఆయన ఏం చెప్పాడు, పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి, నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నా మీద ఉన్నంతకాలం నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నట్టుగా ఆయన మాట్లాడిన పరిస్థితి. దాన్ని పొలిటికల్గా టర్న్ తీసుకొని బాలకృష్ణ గారిని, దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అన్నారు అని చెప్పి తెలుగుదేశం అభిమానులు కొంతమంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారనేది ఆయనకే తెలియాలి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అయితే ఆయన ఆపే సత్తా కానీ దమ్ము కానీ ఎవరికి లేదు. ఎందుకంటే ఆయనకు టాలెంటెడ్ డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ, డైలాగ్స్ కానీ అన్నీ చాలా టాలెంటెడ్గా ముందుకెళ్తారు. బట్ అలాంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి పొలిటికల్గానే ఇలాంటివి జరుగుతుందని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, ఆయనకున్న బలహీనతలు టీడీపీ అభిమానులు ఆయన సినిమాలు సోషల్ మీడియాలో చాలామంది కూడా ఇప్పుడు రీసెంట్గా వార్ 2 అవ్వచ్చు, దేవర అవ్వచ్చు, ఇంకా మిగతా సినిమాలు కొన్ని సినిమాల నుంచే టీడీపీ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టేశారు, ఈయన అసలు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి ఎక్కువ మంది టీడీపీ అభిమానులు ఆయన పక్కన పెట్టిన పరిస్థితి. ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఆయన యొక్క బలహీనతలుగానే కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇలాగే లోకేష్ గారికి, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి బలహీనతలు కూడా ఉన్నాయి. అంటే స్ట్రెంగ్త్, అంటే ఒక నాయకుడు అవ్వాలంటే బలం, ఏదైతే తన బలహీనతలను తెలుసుకోవాలి, ఆ బలాలని పోగు చేసుకుంటూ ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ ఒకటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఇంకా కొన్ని రోజులు ఆయన ఆరోగ్యంగా పరిపాలించే సత్తా ఆయనకుంది. బట్ టీడీపీ వారసుడు ఎవరు అనేదానికి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొట్టుకుంటున్న పరిస్థితి. లోకేషే ఇలాగా మాట్లాడిస్తున్నారు, లేకపోతే టీడీపీ మాట్లాడిస్తుంది అని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరో మాట్లాడిన దానికి లోకేష్ గారికో లేదా పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదు. బట్ వాళ్ళు పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు పార్టీ వైపు నుంచో లేకపోతే అక్కడి నుంచి కూడా ఖండన ఏదైనా వచ్చి దీన్ని అదుపు చేసేది ఏమైనా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన ఎవరైతే ఎమ్మెల్యే బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఉంది, కానీ దాని తర్వాత కూడా ఈ చల్లారిన పరిస్థితి చూస్తుంటే నిజంగా తెలుగుదేశం అభిమానులకు, దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య అగాధం ఏర్పడింది అని చెప్పొచ్చు. నిజంగా చూస్తే వాళ్ళిద్దరు కూడా ఎవరికి వారే ఉద్దండులు. ఏం చూస్తే సినిమాలో నెంబర్ 1 మంచి పొజిషన్లో దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు. దాంతోపాటు ఆయన కూడా, లోకేష్ గారు కూడా ఒకటొకటి నేర్చుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. బట్ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు, ఎందుకంటే ఆయన హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. బట్ దాని తర్వాత ఏం జరుగుతుంది, టీడీపీకి నిజమైన వారసుడు ఎవరు అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు చాలామంది ఎన్టీఆర్ అభిమానులు తాతకి ఆస్తికి మనవడు వారసుడు లాగే తాత పెట్టిన పార్టీకి
మనవడు మనవడే అధ్యక్షుడు కావాలి, ఆ పార్టీని లీడ్ చేయాలని మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. బట్ లోకేష్ గారికి సంబంధించి టీడీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పార్టీలో ఉండి ఎవరైతే ఉన్నారో పార్టీని నడిపించాలి, దాంతోపాటు క్యాడర్‌ని ముందుకు తీసుకెళ్ళాలి, ధైర్యం ఇవ్వాలి, ఇవన్నీ లోకేష్ ఇచ్చారు కాబట్టి ఆయన నాయకత్వంతోనే ముందుకెళ్తా అంటున్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి నిజంగా వీళ్ళిద్దరి మధ్య అగాధం సమసిపోతుందా? నిజమైన టీడీపీకి వారసుడు ఎవరు అని తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి.